మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ రగడ మరోసారి వైన్ షాపుల వద్దకు చేరింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలంటూ ఆయన అనుచరులు సంస్థ నారాయణపురం, మునుగోడు, చండూరు మండల కేంద్రాల్లో నానా హంగామా సృష్టించారు. మధ్యాహ్నం 1 తర్వాతే వైన్స్ తెరవాలంటూ యజమానులను బెదిరించడం, అధికారులతో వాగ్వాదానికి దిగడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది. మునుగోడులో లిక్కర్ పాలసీపై కాంగ్రెస్ నాయకులు సొంత నిబంధనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వేళలను కాదని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాతే అమ్మకాలు జరపాలని హస్తం పార్టీ నేతలు భీష్మించి కూర్చున్నారు. నిబంధనల ప్రకారం షాపులు తెరిచిన యజమానులను బెదిరించడమే కాకుండా అడ్డుకోవడానికి వచ్చిన ఎక్సైజ్ అధికారులతో కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రం మొత్తం ఒక పాలసీ ఉంటే మునుగోడులో మాత్రం రాజగోపాల్ రెడ్డి పాలసీ నడుస్తోందంటూ వైన్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమక్షంలోనే ఇలా బెదిరింపులకు పాల్పడడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాయండి అన్ని కాడ ఇద్దరే ఇల్లు మళ్ళా పోతున్నాయి ఇద్దరు కావాలని చెప్పండి. ఈయన దొక్కాలి ఫస్ట్, దీన్ని ఈయన దొక్కాలి. ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే గారు ఇక్కడ చెప్తున్నారు. ఓపెన్ చేస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. నువ్వే కావాలని పని చేయాలని తీసుకొని పెట్టుకుంటావు. ఓపెన్ చేస్తున్నా
మీరే కావాలన్న కంప్లైంట్ పెట్టుకుంటున్నాం, ప్రజల ఆరోగ్యం గురించి చేస్తున్నాం, ఇది సహకరించమని చెప్తున్నాం. మేము కొంచెం ఫుడ్ బంద్ అని చెప్తున్నాం. నువ్వు ఆ రూల్స్ ప్రకారం పెట్టాను ఇంకా మొత్తం సిట్టింగ్ మొత్తం రూల్స్ ప్రకారం పెట్టావా? నిలబడి ఆ ఫుడ్ పెట్టద్దు, నిలబడి తాగాలి, కుర్చీలు వేసాం అవన్నీ చూపి ఇంకా పోదప్ప, ఇంకా పోదప్ప, ఇది సిట్టింగ్ ఏంటో ఇంకా వద్దుదప్ప. ఎందుకు ప్రజల ఆరోగ్యం ఎందుకంటే నైట్ 5 ఎక్కువ ఉన్నాయి. ఇట్లా నడిపిస్తారా ఇక రోజు నేను ఏమంటున్నా, మీరు అట్లా చెప్తే ఇంకా అన్ని కరెక్ట్ ఉన్నాయి చూసుకోండి. రోజు పొద్దున్న లేస్తే గౌరవంగా మేము ఎక్స్పెక్ట్ ఇచ్చినాం. 1 గంట నుంచి మీరు ఆర్డర్ చేస్తాం చెప్పినాం. మీకు 3 గంటలతో వచ్చి ఏం లేదు. పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్టు వచ్చి తాగి ఈయనే ఉంటారు. పొద్దున్నట్టు వచ్చి తాగి ఇక్కడనే ఉంటారు, పని చేసుకోకుండా పోతున్నారు. మేము అనేది అది. ఎమ్మెల్యే గారు ఒక యజ్ఞం తలపెట్టారు, అనవసరంగా దీన్ని కూడా మాట్లాడారు. లేదు 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 లేదు, 1 గంట నుంచి చేయండి. మొన్న బంద్ అయినప్పుడు నేను వచ్చినా, మొన్న బంద్ అయినప్పుడు మేము వచ్చినా. ఎప్పుడు బంద్ చేసిరు వాళ్ళు? చేసిరు కదా. ఎప్పుడు చేసిరు? నిన్న ఇప్పుడు మేము చెప్తే చేసిరు. మళ్ళీ ఏం 11:30కే చేసిరు, మేము 1:30కి చెప్పినాం. నేను ఏమంటానంటే మీరు దీనికి సహకరించండి. మీకు కావాలంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడమని చెప్పిన. అనవసరంగా ఇది చేయకు. ప్రజలు మొత్తం ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ ప్రజల ఆరోగ్యం నేనేమంటున్నా, పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు నడిపిస్తావా? రోజు నడిపిస్తావా? చెప్పు, నడిపిస్తావా? మేము ఉండమను, మేము మహిళలు వస్తాం మొత్తం. రేపు అన్ని చేస్తాం, ఏం చేయాలో చేస్తాం, మొత్తం కూర్చుంటాం. జరిగేది లేదు అట్లా. అంటే నేనేమంటా 1 గంట తీసుకో, 6 గంటలకు సిట్టింగ్ తీసుకో, ఇబ్బంది పెట్టాం. అవును సార్, ఉండు నాకన్నా ఉన్నోళ్ళు ఉండరు అని అడుగుతున్నాం. అడగదా మాట్లాడుతున్నాం. మా కూడా అన్ని రోజులు తెలుసు. కూర్చోబెట్టి మంచిగా చూడండి సార్. మేము కూడా నేను ఏమంటున్నాం, మర్యాదపూర్వకంగా చేస్తున్నాం. మాకు ఏం పర్లేదు. 4 మండలాలలో